వి గాట్ ఇన్ఫర్మేషన్. అండ్ చాలామంది ఈ ఇంప్లాంటేషన్స్ పక్కన పెట్టి బ్రెస్ట్ లిఫ్టింగ్ కోసం చాలామంది కొంతమంది ఎక్సర్సైజ్తో అనుకుంటారు, కొంతమంది కొన్ని క్రీమ్స్ కూడా వాడుతూ ఉంటున్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే బ్రెస్ట్ లిఫ్టింగ్ ఎట్లా ఉంటుంది, అది ఎవరు చేయించుకోవచ్చు, హౌ విల్ బి ద ప్రాసెస్? ఎవ్రీథింగ్, ప్రతి బాడీలో ప్రతి పార్ట్ గ్రావిటీ యాక్ట్ చేస్తుంది మనకు. ఎవరికైతే కొంచెము బ్రెస్ట్ వాల్యూమ్ హయ్యర్ సైజ్ ఉందో వాళ్ళలో సాగింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. అది న్యాచురల్ ప్రాసెస్. అది కొంతమందికి ప్రీ మ్యారేజ్లోనే, బిఫోర్ మ్యారేజే హెవీ బ్రెస్ట్ ఉండడం వల్ల చాలా కిందకి సాగైపోతుంది. సో చాలా వరకు దే లూజ్ కాన్ఫిడెన్స్. దానివల్ల వాళ్ళల్లో వాల్యూమ్ ఉంటుంది కానీ కింద సాగడం వల్ల వాళ్ళకి ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు కంఫర్ట్ ఉండదు. వాళ్ళకి మనం ఈ చేసే ప్రొసీజర్ని బ్రెస్ట్ లిఫ్ట్ అంటాం. ఇది స్పెషల్గా ఎక్కువ మంది కామన్గా వచ్చేది పోస్ట్ లాక్టేషన్, పోస్ట్ ఫీడింగ్ తర్వాత వాల్యూమ్ సాగవ్వడము, 2 times 3 times ఫీడింగ్ ఇచ్చేసిన తర్వాత, ఇద్దరు చెల్లిన తర్వాత న్యాచురల్గా బ్రెస్ట్ కిందకు వాచ్ చేస్తుంది గ్రావిటీ వల్ల. సో పార్ట్నర్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. వీళ్ళందరూ కూడా దే ఆల్ ఫిట్ ఫర్ అ బ్రెస్ట్ లిఫ్ట్. మీరు చెప్పారు దాన్ని మాస్టోపెక్సీ అంటాం మెడికల్ టర్మినాలజీలో. దాంట్లో చాలా రకాల టెక్నిక్స్ ఉంటాయి. మీరు స్కార్ విత్ స్కారా, వితౌట్ స్కారా, స్కార్ కనపడకుండా, స్కార్ లేకుండా మనం స్కిన్ని మనం తీయలేము. ఆ స్కార్ని కనపడకుండా ఏరియాలో చుట్టూ, ఆ డార్క్ సర్కిల్ చుట్టూ మనం డిజైన్ చేసేసి మినిమల్ లిఫ్ట్ ఉన్నప్పుడు మనం విత్ ఇన్ ఏరియాలో నుంచే చేసేయచ్చు టెక్నిక్. బాగా సాగే ఏర్పడు దాన్ని స్టేజింగ్స్ అంటాం. స్టేజ్ 3, స్టేజ్ 4, గ్రేడ్ 3, గ్రేడ్ 4. గ్రేడ్ 3, గ్రేడ్ 4 సాగింగ్ ఉన్నప్పుడు మాత్రము మనం స్కిన్ మీద ఒక చిన్న లైన్ లాంటిది వస్తుంది. ఎందుకంటే ఎక్సెస్ స్కిన్ని మనం తీసి కరెక్ట్ చేస్తుంది తప్ప, దానికోసం ఒక లైన్, వర్టికల్ లైన్, లేదా కొన్నిసార్లు చిన్న హారిజాంటల్ లైన్. సో ఎక్సెస్ టిష్యూని తీసేసి మళ్ళీ బ్రెస్ట్ని రీపొజిషన్ చేస్తాం పైకి, ఎక్కడైతే అది సపోజ్ టు ఉండాలో దాని ఒరిజినల్ పొజిషన్. దాని నుంచి ఒక 2 inches 3 inches కిందకి వచ్చింది అనుకో, మళ్ళీ దాన్ని రీపొజిషన్ చేసి పెట్టేస్తాం. ఆ ఉన్న బ్రెస్ట్ టిష్యూని కూడా మళ్ళీ టైట్గా ఫర్మ్గా కుడతాం. స్కిన్ని మనం లేదండి బట్టలు కుట్టినట్టే, లూజ్ అయిన బట్టలు ఎట్లా కుడతారు మీరు, సేమ్ దాన్ని మళ్ళీ రీపొజిషన్ చేసి, మీరు వెయిట్ లాస్ అయ్యారు, మీరు ఓల్డ్ క్లాత్ తీసుకెళ్లారు, ఎట్లయితే రీఅడ్జస్ట్ చేస్తామో సేమ్ మళ్ళీ ఆ రీఅడ్జస్ట్ చేసేసి ఎక్సెస్ స్కిన్ని మనం ఎక్సెస్ తీసేసి లోపల గ్లాండ్ని మళ్ళీ స్టిచ్ చేసేసి మళ్ళీ వీళ్ళు రీపొజిషన్ ఇట్. ఇది టెక్నికల్గా ఉండే ప్రొసీజర్. ఇది బ్రెస్ట్ ఇంప్లాంట్ అంతా ఈజీ కాదు, ఎందుకంటే లిఫ్ట్ అనేది స్కార్ ఉంటుంది ఖచ్చితంగా.